ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము మరియు ఆయన వెలుపలకి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగునవునని చెప్పెను. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము. He took him outside and said, look up at the sky and count the stars, if indeed you can count them. Then he said to him, so shall your offspring. జెనసిస్ చాప్టర్ 15 వర్స్ 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాలలో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంతో నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతుంటాం. మనతో పాటు అన్ని ఉన్నా మనము ఏమి చేయలేమేమో అని అనుకుంటాం. మన చుట్టూ అనేకమైన అవకాశాలు ఉన్నా సరే అవి మనవి కాదు అన్నట్లు వాటిని చూడలేని స్థితిలో మనం ఉంటాం. ఈ రోజున బహుశా నీ స్థితి కూడా అలానే ఉన్నదేమో. అన్నీ ఉన్నా ఏమీ లేని వ్యక్తిగా నిరాశలోనికి వెళ్ళిపోయావేమో. నిన్ను బాధ వేదన ఆవరించి ఉన్నదేమో. అయితే అపవాది నిన్ను కావాలని అలా నడిపిస్తున్నాడు అని తెలుసుకో. ఈ లోకపు యుగ దేవత నీ కనులకు గుడ్డితనమును కలగజేసి నీతో ఆటలాడుకుంటుంది. ఈరోజు లేఖన భాగమును మనం చూసినట్లయితే అద్భుతమైన విషయము మనం గ్రహించవచ్చు. బైబిల్లోని అబ్రహామును గురించి మనము ప్రత్యేకముగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. విశ్వాసములో అబ్రహాముకు PhD ఉంది. అతను గొప్ప విశ్వాసి. అటువంటి అబ్రహాము కూడా దిగులు పడాల్సినటువంటి పరిస్థితి, డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సజీవుడైన దేవుని గురించి ఎటువంటి విషయం తెలియనప్పుడే అబ్రహాము దేవుని మాటను విశ్వసించి తానుంటున్న దేశం వదిలిపెట్టి ప్రయాణం చేశాడు. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని పైనే ఆధారపడి నడిచాడు. దేవుడు రాకుండా, ఆయన సన్నిధి లేకుండా ఎక్కడికి నడిచేవాడు కాదు. అటువంటి వ్యక్తి ఒకానొక సందర్భంలో ఇంకెందుకు నాకు ఈ జీవితం అన్నట్లు ఆలోచన చేశాడండి. తనతో పాటు ఈ లోక సృష్టికర్త ఉన్నాడు అనే విషయం కూడా మర్చిపోయాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా నీవు కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొంటున్నావా? నీలో ఉన్న భక్తి, విశ్వాసము ఎటు వెళ్ళిపోయాయి? ప్రతికూలమైనటువంటి వాటిని చూసి ఇంకెందుకు ఈ జీవితం అని ఆలోచన చేస్తున్నావా? దేవుడు ఉన్నాడు అని మర్చిపోయావా? దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయగలడు అని గ్రహించలేకపోతున్నావా? అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తుంటే, నేను నీకు కేడమో నీ బహుమానమో అత్యధికం అవుతుంది అని చెబుతుంటే అబ్రహాము ఆ మాటలు విని సంతోషించకుండా, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అగును కదా అని తనకు సంతానము లేదనే విషయాన్ని బట్టి అబ్రహాము బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు. అంతవరకు అతన్ని ఆశీర్వదించినటువంటి దేవుడు తనతో ఉన్నాడు అని మరచిపోయి, ఏ ప్రాంతంలో ఉన్నా శ్రమలు రాకుండా కాపాడాడు అనే విషయాన్ని మరచి అబ్రహాము దుఃఖపడుతున్నాడు. అన్ని ఇచ్చిన దేవుడు, ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహాముకు సంతానం ఇవ్వలేడా అని అతను ఆలోచించలేకపోయాడు. తనలో తానే వేదన పడుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి నక్షత్రములను చూపించి చెబుతున్నాడు, వీటిని లెక్కించు, నీ సంతానము అలాగు అగును అని చెప్పాడు. అప్పటి వరకు లోపలుండి బాధపడుతున్న అబ్రహాము బయట చూడలేని దేవుని శక్తిని గ్రహించలేని వ్యక్తిగా ఉన్నాడు. లోపలే 4 గోడల మధ్య దుఃఖిస్తున్నాడు. అందుకే దేవుడు అతన్ని బయటికి తీసుకొని వచ్చి తన మహిమ ఎలాంటిదో చూపిస్తున్నాడు. ఈ రోజున లోపల దుఃఖిస్తున్న నీకు
చీకటి మాత్రమే కనిపిస్తుంది. ఆ చీకటిలో దేవుని శక్తిని నువ్వు మరచిపోయావు. ఆ చీకటిలో, ఆ డిప్రెషన్ లో నా యేసయ్య అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగలడు అని గ్రహించలేకపోతున్నావు. ఈ లోకం వైపు చూస్తూ నిరాశలోనికి ఇంకా ఇంకా వెళ్ళిపోతున్నావు. ఇంతవరకు నిన్ను పోషించిన దేవుణ్ణి, నీ కుటుంబాన్ని కట్టిన దేవుణ్ణి, నీకు మంచి స్థితిని ఇచ్చినటువంటి దేవుణ్ణి, నీకున్న వ్యాధి బాధల నుండి రక్షించి నిన్ను స్వస్థపరిచినటువంటి దేవుణ్ణి మరచిపోయి నువ్వు దుఃఖిస్తున్నావు. అబ్రహాము వలె నీవు ఆలోచన చేస్తున్నావు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, బయటికి రమ్మని, వెలుపలికి రమ్మని, వెలుపలికి వచ్చి దేవుని అద్భుతములను చూడమని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ధైర్యముతో, ఆశతో జీవించు. దేవుడు నీకు అన్నిటినీ ఇవ్వగలడు, అద్భుతాలను చేయగలడు అని గ్రహించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, సత్యస్వరూపి, నిత్య నివాసివైన తండ్రి, మీకు వందనములు. అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను మా జీవితములో జరిగించగల సమర్థుడవని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అబ్రహాము కన్నులను తెరిచిన దేవుడవు, అబ్రహాముకు తండ్రి సంతానమునిచ్చి ప్రభువా అయా విశ్వాసులకు తండ్రిగా తనని నిలవబెట్టిన దేవుడవని, అదే విధంగా నా ప్రభువా అయా మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికి ఉన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అన్నిటి నుండి కూడా మీరు విడుదలను అనుగ్రహించండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని మీరు నిలవబెట్టండి. అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య, వ్యాధి బాధలు, శారీరక బలహీనతలు, అయా శారీరక రుగ్మతలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. అయా వారికి సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా యేసు నామములో స్వస్థతను దయచేసి త్వరగా వారు డిశ్చార్జ్ అవ్వడానికి సహాయం చేయండి. అదే విధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అయ్యా మరి తండ్రి, అప్పు తీసుకునే వారిగా కాదు గాని అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి తండ్రి. అదే విధంగా తండ్రి, కుటుంబములో నెమ్మదిని దయచేయండి, సంతోషమును, శాంతిని దయచేయండి నా ప్రభువ. అయ్యా మరి తండ్రి, విభేదాలన్నిటి నుండి కూడా విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు, వారి మధ్య ఉన్న మనస్పర్ధలన్నిటిని కొట్టివేయండి. వారిని సమాధానపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను దీవించండి, వారిని కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి. ముఖ్యముగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును యవన బిడ్డలకు దయచేయండి. అయా మరి తండ్రి, చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలై తిరుగుతుండగా ఆ చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా అయా రైతులను మీరు దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం చేయండి. బిజినెస్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క బిజినెస్ అంతటిని ఎటువంటి నష్టాలు లేకుండా తండ్రి మరి తండ్రి ఆయా అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా మీరే నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా అద్భుత కార్యము వారి పట్ల మీరు జరిగించండి. నీ సంతతి వారు ఇసుక రేణువుల వలె విస్తారమగునని అయా మీరు చేసినటువంటి వాగ్దానము వారి జీవితంలోనూ మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువ, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, ఎటువంటి అల్లర్లు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి. అదే విధంగా నా ప్రభా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులందరినీ మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. అయా మరి తండ్రి, మీ పరిచర్య చేస్తుండగా వచ్చే అడ్డంకులు, ఆటంకాలు అన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా తల్లిదండ్రి లేని బిడ్డలకు మీరే తల్లివై తండ్రివై వారిని ఆదరించమని, విధవరాల పక్షముగా మీరే ఉండి
న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. మరి తండ్రి, వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభువా, ఆయా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి, వారి యొక్క ప్రయాణము క్షేమంగా తండ్రి సురక్షితముగా ఉండునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణను, మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనస్సును మీరు అనుగ్రహించండి అయా. మీ యొక్క వాక్యమందు ఎదుగునట్లుగా మీ ఆత్మ చేత అయా వారు నడిపించబడినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి కాచి కాపాడి తన యొక్క మేలులతో మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఫలింప చేయునుగాక.